యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామర గ్రామంలో సంస్థ నారాయణపురం చౌటుప్పల్ మండలాల మరియు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామర గ్రామంలో సంస్థాన నారాయణపురం చౌటుప్పల్ మండలాల మరియు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 18 నెలల పాలనలో భాగంగా నియోజకవర్గంలో ఇంతమంది పేదలకు ఇండ్ల నిర్మాణం పత్రాలు పంచడం సంతోషంగా ఉందని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. నియోజకవర్గానికి 10,000 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఎంతో మంది పేదలు ఇల్లు లేక బాధపడుతున్నారు. ఎవరు అధైర్యపడవద్దు. ప్రతి పేదవారికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. గత ప్రభుత్వంలో దళిత బంధు డబ్బులు, బెడ్రూమ్ల ఇల్లు వారి పార్టీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి పార్టీ వారికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్ని పార్టీల పేద ప్రజలకు ఇల్లు ఇప్పించే కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు సరిపోవు. ప్రభుత్వం దృష్టిలో జిల్లా కలెక్టర్ తీసుకుపోవాలని, నన్ను మునుగోడు నుంచి అధిక మెజారిటీతో గెలిపించండి. మీ అందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీసుకుంటానని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.